పార్టీల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ వీడనుంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై ఇప్పటికే వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించనుంది. తమ పార్టీ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ఉన్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. వీరిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జడ్జిమెంటును ధర్మాసనం ఇవాళ వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టులో ఇరువైపులా వాదనలు గతంలోనే ముగిశాయి. అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ సింఘ్వి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలపగా, స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్ష చేయొచ్చని ముకుల్ రోహత్గి వాదించారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదంటూ వాదనలు వినిపించారు. రీజనబుల్ టైం అంటే ఏంటి? 4 ఏళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ గత విచారణ సందర్భంగా స్పీకర్ తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించారు. మొత్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోపక్క ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది. గతంలోనూ సుప్రీంకోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కామెంట్ చేశారని, సీఎం సంయమనం పాటించాలి అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు.